నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనము లలితా సహస్రనామాలన్నిటికీ ప్రతిరోజు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 218 మహా ఆరతి. ప్రతి పదార్థం గొప్ప ఆసక్తి గలది, భక్తుల యందు అధికమైన ప్రీతి గలది. జ్ఞానులకు, యోగులకు ప్రాపంచిక విషయాల కంటే ఆ పరమేశ్వరి మీదనే ప్రీతి ఎక్కువ. ఈ విధంగా వారందరికీ ఆమె ప్రీతిపాత్రులు అవుతుంది. కాబట్టి ఆమె మహా ఆరతి అవుతున్నది. రతి అంటే విశేషమైన, విశిష్టమైన ఆసక్తి. తన సృష్టి మీద, సృష్టిలోని సమస్త జీవజాలం మీద అమ్మవారు విశేషమైన అనురాగం కలిగి ఉంటుంది. అందుకే ఆమె మహా ఆరతి. ఇద్దరి మధ్య పరిమితమైన రతి వ్యష్టిపరమైన రతి అవుతుంది. యావత్ పంచపరమైన రతి అయితే సమిష్టి రతి అవుతుంది. అటువంటి మహిమాన్వితమైన రతి కలిగినదే అమ్మవారు. ఈ మహా ఆరతి ఉన్న సాధకులకు సాధన అక్కడ జరుగుతుంది, నచ్చే స్థితి వస్తుంది. అమ్మవారికి మాత్రం ఎప్పుడూ ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేదలా నచ్చుతుంది. ఎందుకంటే సృష్టి ఆమె క్రీడ కాబట్టి. ఈ లక్షణమే మహా ఆరతి. దీన్నే యోగ సాధకులకు అమ్మవారిస్తుంది. రతీదేవి భర్త అయిన మన్మధుడు ఇతరులకు కనబడకపోయినా ఆమెకు మాత్రం కనబడతాడు. ఇది రతీదేవి లక్షణం. అయ్యవారు అందరికీ ప్రత్యేకంగా కనబడడు. అమ్మవారి ద్వారానే అది సాధ్యమవుతుంది. అంటే ప్రకృతి మాత ద్వారానే మిగిలిన వాళ్ళకు తెలుస్తాడు. అంటే తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం గల రతీదేవి అమ్మవారు. అందుకని ఆమె మహా ఆరతి అవుతుంది. రతి అంటే ఆనందము, ఆసక్తి, ప్రేమ. మహాకామేశ్వరునిపై శ్రీదేవి మిక్కిలి ప్రేమగలది. అదేవిధంగా కామేశ్వరునికి మహాప్రీతిపాత్రమైనది. కుమారస్వామి జనహేతు అయిన మహాదేవుని యొక్క రతి క్రీడ మహామైథునం గలది. మహాకామేశ్వరుని భార్య కనుక ఆమె మహా ఆరతి. మహా ఆరతి ఈ విధంగా విడతీసినప్పుడు వైరాగ్యము కలిగించున్నది అని అర్థం వస్తుంది. రతి అంటే రసము యొక్క స్థాయి భావములందొకటి శృంగార రస స్థాయి భావము. అటువంటి వికల్పము లేని స్థాయి భావదీపిక అమ్మవారు. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. సృష్టిపరమైన, విశిష్టమైన సమిష్టి అనురాగం గలది. మన్మధుని భార్య రతీదేవి లాంటిది కాకుండా తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం గల రతీదేవి. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ నచ్చే స్థితిని యోగ సాధకులకు ఇచ్చేది. జ్ఞానులకు విషయసాక్తి కంటే తన యందే అధికమైన ప్రీతి కలిగించినది. మహాకామేశ్వరుని యందు గొప్ప ప్రీతి గలది. ఆయనకు మహాప్రీతిపాత్రమైనది, వైరాగ్యము కలిగించినది. ఓం మహారాత్యై నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.